ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం 11వ అధ్యాయం. సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును. ఒకటి నిర్గుణ స్వరూపము, రెండు సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు, సగుణ స్వరూపమునకు ఆకారము గలదు. రెండును పరబ్రహ్మం యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారం కలిగి ఉన్నాడు, కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభం. కొంతకాలం వరకు సగుణ స్వరూపముకు బ్రహ్మమును పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపముకు పరబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము, ఈ ఏడును పూజనీయములు. కాని సద్గురువు వీటి అన్నిటికంటే ఉత్కృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము, నిజ భక్తులకు విశ్రాంతి ధామము. వారి వాక్కుల యందు మనకు గల భక్తియే ఆసనముగా, మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతముగాక. కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడు అనెదరు, కొందరు మహాభాగవతుడు అందురు. కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవానికి వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయబోటుకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవాన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుచూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులు ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మయనియు, తన సజీవ ప్రతిమ అనియు, తానే వారనియు, వారే తాననియు నుడివి ఉన్నాడు. వర్ణింపనలవిగాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధిరహితుడు. వారు తమ ఆసనము కోసం ఒక గోని సంచి ఉపయోగించేవారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకు ఎట్టి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామరములతోనూ, కొందరు విసిన కర్రలతోనూ విసురుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారికి అర్ఘ్య పాద్యములు సమర్పించుచుండిరి. కొందరు వారికి చందనము, అత్తరు పూయిచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వంతర్యామి. ఎక్కడ చూసినను వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండేది వారు. సర్వాంతర్యామి అగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ. తాత్యా సాహెబ్ నోల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకై షిరిడీ వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్ ఖేల్కర్ వద్దకు పోమని బాబా చెప్పెను. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను. దాదాభట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించెను. బాబాను పూజించుటకై పూజా సామగ్రి పళ్ళెంతో దాదాభట్ మసీదుకు వచ్చెను. డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించెను. దాదాభట్ బాబాను పూజించెను. అంతకు ముందెవరూ బాబా నుదుటిపై చంద్రము పూయుటకు సాహసించలేదు. ఒక్క మహాసపతి మాత్రమే బాబా కంఠమునకు చంద్రము పూయిచుండెను. కానీ ఆ అమాయక భక్తులకు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పడరము నుండి చంద్రమును తీసుకుని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా ఒక్క మాట అయినను అనక ఊరకుండెను. ఆనాడు సాయంకాలం దాదాభట్ బాబాను ఇట్టు అడిగాను, బాబా, మేమెవరైనా మీ నుదిటిపై చంద్రము పూయిదమన్న నిరాకరింతురే? డాక్టర్ పండిత్ వ్రాయగా ఈనాడేలా ఊరుకుంటిరి? అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లా సమాధానమిచ్చెను, నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడని, ఒక మహమ్మదీని పూజించడం ద్వారా తాను మైల పడిపోవుదుననే దురభిమానం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకుని అట్లు చేశాను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టి పడవేసినది. అతనికి నేను ఎట్లు అడ్డు చెప్పగలను? ఆ తర్వాత దాదాభట్ డాక్టర్ పండితుని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును రాసితిని అని చెప్పాను. భక్తులు వారి వారి భావానుసారం తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పళ్ళెమును విసిరివేయచ్చు ఉగ్రావతారము దాల్చేడివారు.
అట్టి సమయంలో బాబాను సమీపించడం కూడా ఎవరికి ధైర్యం చాలడిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను, ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించేవారు. అప్పుడు వారి శాంతి క్షమలకు ప్రతిరూపం వలె కనిపించుచుండిరి. బయటికి కోపంతో ఊగిపోవచ్చు, కన్నెర్రజేసినప్పటికీ వారి హృదయం మాత్రము మాతృ హృదయం వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గర తీసి, నేనెప్పుడు ఎవరిపైనా కోపించి ఎరగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా? సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తరుగొట్టునా? నేను మిమ్ములను ఎందుకు నిరాదరించేదను? నేనెప్పుడు మీ యోగక్షేమములనే ఆపేక్షించేదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడూ మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను. నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే అనడివారు. హాజీ సిద్దిక్ పాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించడం ఎవరికీ తెలియదు. అది కేవలం వారి ఇచ్ఛపై ఆధారపడి ఉండెను. హాజీ సిద్దిక్ పాల్కే కథ ఇందుకు ఉదాహరణ. సిద్దిక్ పాల్కే అనే మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. అతడు చావుడి ఉత్తర భాగమున బస చేశాను. 9 నెలలు షిరిడీలో ఉన్నను బాబా వానిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొని చుండెను. ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను. ఏమి చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్లిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే శ్యామ ద్వారా బాబా వద్దకెళ్లిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహా ఇచ్చిరి. అటులే అని తన తరఫున బాబాతో మాట్లాడమని శ్యామను ఫాల్కే వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో ఇట్లనెను. బాబా, ఆ ముదసలి హాజీని మసీదులో కాలు పెట్టనయ్యవేళ ఎంతోమంది వచ్చి నేను దర్శించిపోచున్నారే, ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లు జవాబిచ్చెను. శ్యామ, ఇటువంటి విషయాల్లో నీవింకా పసివాడవు. నీకివన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను? అల్లామియా కటాక్షం లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలుగు వారెవరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బార్వీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటుకు రాగలడేమో అడుగుము. శ్యామ పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందులకు సమ్మతించినని చెప్పాను. 40,000 రూపాయలు 4 వాయిదాల్లో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగాను. శ్యామ వెంటనే పోయి హాజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడని జవాబు తెచ్చాను. సరే, మరలా పోయి వానిట్లు అడుగుము. మసీదులో ఈనాడు మేకను కోసేదము. వానికి దాని మాంసము కావలెనో వృషణములు కావలెనో కనుగొనము. బాబా వారి కొళంబ అంటే మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములుంచడి మట్టిపాత్ర, అందులో ఉన్న చిన్న మొక్కతోనైనా సంతృష్టి చెందేదనని శ్యామ ద్వారా హాజీ బదులునిచ్చాను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొళంబ నీటి కుండలను బయటకు విసిరివచ్చి తిన్నగా సావడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకునుచున్నావు? నీవేదో గొప్పవాడివని, పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదలుచున్నావే. నా దగ్గర నీ ఆటలు. ఖురాన్ చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేసేటివనే గర్వంతో నేనెవరో తెలుసుకోనలేకున్నావే అనుచు ఏమేమో ఇంకను అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్ళాను. బాబా ఆగ్రహావేశములను చూసి హాజీ గాబరాపడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులోంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హాజీ చేతిలో పెట్టెను. అప్పటినుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచుచూ భోజనమునకు పిలుచుచుండెను. హాజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చి పోవుచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను. బాబా దర్బార్లో అతను కూడా ఒకడయ్యను. పంచభూతములు బాబా స్వాధీనం. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించెదము. 1. ఒకనాడు సాయంకాలం షిర్డీలో గొప్ప తుఫాన్ సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపట్లో నేల అంతయు జలమయమయ్యను. పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువైయున్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిరి. ఆపదలో ఉన్న జనులను చూసి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించిరి. కొన్ని నిమిషాల్లో వర్షం తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమును కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. 2. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము ధునిలోని మంటలు అపరిమితముగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములను తాకునట్లు ఎగైచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు. ధునిలోని కట్టెలు తగ్గింపుడని గాని నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని గాని బాబాకు సలహా ఇచ్చుటకు వారు భయపడుచుండెరి. వారి భయాన్ని ఆందోళనను బాబా వెంటనే గ్రహించి తన సటకాతో
పక్కనున్న స్తంభంపై కొట్టుచు దిగు దిగు శాంతించుము అందరి. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి ధ్వని యథాపూర్వము మితముగా మంటసాగాను. భగవదవతారమైన శ్రీ సాయినాథుడట్టివారు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణ చేసేదరో వారు కష్టములన్నింటి నుండి విముక్తులగుదురు. అంతేగాక సాయి యందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారం పొందేదరు. వారి కోరికలనియో నెరవేరి తుదకు ఏ కోరికలు లేనివారై ముక్తిని పొందేదరు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 11వ అధ్యాయం సంపూర్ణము. శుభం భవతు.